అసలు జీవమంటే ఏంటి? సజీవ వస్తువులని, నిర్జీవ వస్తువులని ఏది వేరు చేస్తుంది? తెలుసుకుందాం? చూడటానికి చాలా సింపుల్ క్వశ్చన్ కదా, కానీ దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. కదలిక అనే సమాధానం మనకి వెంటనే తడుతుంది. కానీ అది ఒక్కటే సరిపోతుందా? అసలైన రహస్యం ఏంటంటే, కంటికి కనిపించని అణువుల స్థాయిలో జరిగే కదలికలోనే ఉంది. అయితే ఇక్కడో సమస్య ఉంది. పర్యావరణం వల్ల జీవుల నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే బ్రతికి ఉండాలంటే జీవులు తమను తాము నిరంతరం బాగుచేసుకుంటూ ఉండాలి. ఈ నిరంతర నిర్వహణ పనులన్నింటినీ కలిపి జీవక్రియలు అని పిలుస్తాం. ఈ 4 ప్రక్రియలు కలిసి శక్తిని తయారు చేయడం, పంపిణీ చేయడం, వ్యర్థాలను బయటకు పంపడం లాంటి పనులు చేస్తాయి. సరే, ఈ పనులన్నీ జరగాలంటే శక్తి కావాలి కదా. మరి ఆ శక్తి ఎక్కడ్నించొస్తుంది? జీవులు శక్తిని 2 రకాలుగా పొందుతాయి. కొన్ని తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటే, మరికొన్ని ఇతరులపై ఆధారపడతాయి. ముందుగా ఆహారాన్ని తయారు చేసుకునే స్వయం పోషకాల గురించి చూద్దాం. భూమిపై జీవానికి కిరణజన్య సంయోగక్రియే మూలాధారం. మొక్కలు సూర్యరశ్మి, నీరు, CO2ని ఉపయోగించి గ్లూకోజ్ని అంటే రసాయన శక్తిని తయారుచేస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం ఆకులోని క్లోరోప్లాస్ట్లు అనే చిన్న చిన్న భాగాల్లో జరుగుతుంది. వాటిలోనే పత్రహరితం ఉంటుంది. ఈ ప్రయోగం చూడండి. పత్రహరితం ఉన్న ఆకుపచ్చ భాగంలోనే పిండి పదార్థం అంటే నిల్వ చేసిన శక్తి తయారైంది. మరి కిరణజన్య సంయోగక్రియ చెయ్యలేని మనలాంటి జీవుల సంగతేంటి? మనకు శక్తి ఎలా వస్తుంది? మనం తిన్న ఆహారాన్ని శరీరం వాడుకోవాలంటే దాన్ని చిన్న చిన్న అణువులుగా విడగొట్టాలి. ఈ ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. మన శరీరంలోని ఈ జీర్ణ వ్యవస్థలో ఆహారం ఎలా ప్రయాణిస్తుందో ఓసారి చూద్దాం. ఈ ప్రయాణం నోటితోనే మొదలవుతుంది. ఇక్కడి లాలాజలంలో ఉండే ఎమైలేజ్ పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఆ తరువాత ఆహారం జీర్ణాశయంలోకి వెళుతుంది. ఇక్కడ యాసిడ్, పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను విడగొడతాయి. ఇక కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల పూర్తి జీర్ణక్రియకు చిన్న ప్రేగే అసలైన కేంద్రం. చూసారుగా, సంక్లిష్ట ఆహారం శక్తిగా మారే ఈ సరళమైన అణువులుగా ఎలా విడిపోయిందో. ఈ పోషకాలు రక్తం ద్వారా శరీరంలోని ప్రతీ కణానికి చేరుతాయి. అప్పుడే వాటికి కావలసిన శక్తి అందుతుంది. అంటే జీవమనేది విచ్ఛిన్నంతో నిరంతరం పోరాటమన్నమాట. ఈ పోరాటానికి మన ఆయుధమేంటో తెలుసా? మనం రోజూ తినే ఆహారమే.